ఊరినైనా దత్తత తీసుకోవచ్చు కానీ వీళ్ళని మాత్రం దత్తత తీసుకోలేము అంటున్నారు ప్రకాష్. దీని కారణం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ పఠాస్ ప్రకాష్ అలాంగ్ విత్ స్టీవ్. జాబిలికి వెన్నెలలిస్తా, మబ్బులకి మెరుపులనిస్తా, పువ్వులకి పరిమళమిస్తా, వాగులకి వరదలనిస్తా. అన్ని ఇస్తారు కానీ పిల్లల్ని మాత్రం ఇవ్వరే. కొంచెం అర్థం చేసుకోవే. 3 రైస్ మిల్లుని సింగిల్ హ్యాండ్ తో మెయింటైన్ చేస్తాను. ఎంతో బిజీగా ఉన్నాను. సంసారం చేసే టైం ఏడుంది నాకు. బొబ్బో మీరు సంసారానికే పనికిరాలని డాక్టర్ కూడా చెప్పారండి. గట్టిగా రమ్మాకే. గరం సినిమా హీరో హీరోయిన్ వచ్చారు, ఇంటే నా పరుగు పోద్ది. ఆ విషయం పేపర్లో కూడా వేశారండి. ఏంటి సంసారానికి పనికిరాని పేపర్లో పడేశారా? అది కాదండి, పిల్లల్ని దత్తతకి ఇవ్వబండి అని పేపర్లో యాడ్ ఇచ్చారు. ఏమి రాశారు చదువు? ముద్దుగా బొద్దుగా ఉన్న పిల్లల్ని దత్తతకి ఇవ్వబండు. అందులో ఒక్కరిని తీసుకొచ్చుకుందాం. ఏమండి ఇక్కడ ఒక బంపర్ ఆఫర్ కూడా ఉంది. ఏంటండి చదువు? ఒకళ్ళని తీసుకుంటే 2 ఉచితం అంట. పదండి ముందు వెళ్తాం పద. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. నాగబాబు గారు నా జీవితం ఇవ్వలేడులే. ఎందుకంటే రోజక్క, రష్మి ఆంటీ, నాగబాబు గారు మా పిల్లలు మీరు దత్తత తీసుకుంటారా? రోజక్క కనీసం మీరన్నా మా పిల్లలు దత్తత తీసుకుంటారా? మీ గన్ మ్యాన్లతో పనే ఉండదు. నా పిల్లలు మీరు ఒక్కసారి చూసారనుకోండి, నాకు కావాలి మీరే వెనకబడతారు. ఒరే బంగారు కొండలు ఒకసారి రండిరా. ఇప్పుడు ఈ పాట ఎందుకు వేశారా? అంటే అమ్మ ఎంట్రీ సాంగ్ కదా, అందుకే అమ్మ అమ్మ అనుకుంటూ వచ్చాం. ఒరే ఇది అమ్మ అమ్మ కదరా, అమ్మ అమ్మ. ఏదోట్లే చివర్లో మా ఉంది కదమ్మా. అమ్మ అమ్మ ఎవడైనా కింద పడితే అమ్మ అని అరుస్తారు, మీరేంటో ఆకలి అంటారు. తెలుగు పదంలో నాకు ఇష్టమైన పదం ఆకలి. వండి పెడతాలేరా, అంతవరకు రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి ఆడుకోండి. ఆడుకుందామా? ఉన్నట్టు బాలాట ఆడుకుందామే. పోయినసారి మీకు ప్రపంచం చూపెట్టాం, ఇప్పుడు విషయం చూపెట్టమంటారా? వద్దా? వద్దట్లేరా, మనమే ఆడుకుందాం. ఒరే దరిద్రులారా, కట్టి పెట్టి టీవీ పెట్టండి రా. అమ్మా రిమోట్ రావట్లా, టీవీ పని చేయట్లా. టీవీ రావట్లేదా? ఏమైందిరా? తమ్ముడు డిష్ తినేశాడమ్మా. ఎందుకురా? రౌండ్ కి దోశలా ఒట్టి తినేశారమ్మా. అందుకనేరా మిమ్మల్ని OLX లో పెట్టాను. ఏమ్మా వాళ్ళు తిండి పెడతారా? లేదు నాన్న, అమ్మి పెడతారు. ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారా? కాలింగ్ బెల్ తినేమంటావా? దరిద్రులారా, మిమ్మల్ని ఎవరో దత్తు తీసుకోవడానికి వచ్చినారు. మీరు నోరు మూసు సైలెంట్ గా వాళ్ళ ముందు ఆకలి అన్నారనుకో, దుడ్డు కర్ర తీసుకొని కూడా తినేసారా? ఒరే మీకు దండం పెడతాను రా, వాళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళేంత కొంచెం సైలెంట్ గా ఉండండి రా. ఎవరండి మీరు? పొద్దున పేపర్ చూసాము. పేపర్ ఆడి చూసి వచ్చారా? పిల్లల్ని దత్తతకి ఇస్తానన్నారు కదండి, దాని గురించి వచ్చాం. పిల్లలు ఎక్కడ? వెనక తిరిగితే అక్కడ. వీళ్ళని అడిగితే చెప్తారా? బాబు పిల్లలు ఎక్కడమ్మా? మీరు పిల్లలేంట్రా? కొత్తగా ఈనడానికి రెడీగా ఉన్న చూడ గేదెల్లా ఉన్నారా? రావేంటికి వెళ్ళిపోదాం. ఏమండి పిల్లలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నారు, ఎంత బొద్దుగా ఉన్నారు. వాళ్ళు ముద్దుగా బొద్దుగా ఉన్నారా? బాగా కుదించు కుట్టిన రైసు బస్తాల్లో ఉన్నాడు ఒక్కొక్కడు. పిల్లలు ఇప్పుడు మన ఇల్లు పెద్దగా ఉంటది, వెళ్దామా? 2 రోజుల్లో తినేస్తారా? 2 రోజుల్లో తిరిగేస్తా అంటానండి. తిరిగేస్తారా? నువ్వు ఏం పీక్తుంటావు నాన్న? పడేంటే బూతులు తిడుతున్నాడు. అయ్యో మీకు పిల్లల భాష అర్థం కాదండి, మీరు ఏ పని చేస్తున్నారు అని అడుగుతున్నాడు. అవునా? నాకు 3 రైస్ మిల్లులు ఉన్నాయిరా. ఎందుకమ్మా నాన్న చిరాకున్నాడు? నాన్న మిషన్ ఖరాబ్ అయిందమ్మా.
నీకంత పెద్ద లాలిపాప్ ఎక్కడిదిరా? అరే 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 ఏంటి దాన్ని అలా నాకేస్తున్నావు? నువ్వు దోశలు వేయడం లేట్ అవుతుందని పిండి నాకేస్తున్నా. అరే అది పొత్రం రా, దాన్ని కూడా తినేస్తాగా. పత్రాలు రుబ్బురోలు తింటాం ఎందుకురా? ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది, బ్రెడ్ అనుకొని జామ్ రాసుకొని తినేసా డాడీ. ధర్మం చేయండి అమ్మా. అమ్మ ధర్మం ధర్మం చేయాలరా? నా పరిస్థితి ఎలా ఉందిరా? వాళ్ళేంట్రా మిమ్మల్ని చూసి దచ్చుకుంటున్నాడు? వాడు డాడీ 108. డాడీ 108. ఒరే బిచ్చపడేట్రారా? ఏంద్రా మ్యాటరు? నీలాగా వచ్చా వీళ్ళు ముగ్గురు దత్త తీసుకుందా తరగ ముందు ఎట్లా అయ్యా? ఒరే నీ అప్ప నువ్వు ఇంక పోరా. పొలంలో దున్న ఏనుగులు పడి చెరుకు తోటలు మింగేస్తున్నట్టు సమాజం మీద పడి కుటుంబాలని నలిమిలేస్తున్నారా? మీ పని ఇలా కాదురా, మీ పని ఇలా కాదు. నీ అమ్మకు ఫోన్ చేస్తానా? హలో హలో అన్నయ్య గారు. ఏమండి పిల్లలు పాపం మిమ్మల్ని అమ్మా అమ్మా అని కలవరిస్తున్నారమ్మా, ఒకసారి వచ్చిపోండి అమ్మా. ఇంకేం కాదు, వాళ్ళ అమ్మ అమ్మ అని కాదు ఆకలి ఆకలి అంటారు. ఒకసారి ఫోన్ చేసామనుకో చెప్పు తీసుకొస్తా. ఫోన్ పెట్టాయి. కన్న తల్లే మిమ్మల్ని వదిలేసిందంటే మీరు మామూలు కాదురా రే. అదెవరు చెప్పారు కన్న తల్లని? కన్న తల్లి కాదా? అది కూడా నీలాగా దత్త తీసుకుంది. నంబర్ 208. ఒరే అసలు మీ విత్తనం నాటిన రైతు ఎవర్రా? ఏంట్రా బాబు గారు చూస్తున్నారు మీరు? అంటే నీ మొత్తం నీ పని అయిపోయాక ఆయన దత్త తీసుకుంటాడేమో 2016 లోని ఆలోచిస్తాం. నాగ్ బాబు సార్ ఎంజాయ్ చేశారా ఈ స్కిట్ ని? వెరీ గుడ్ స్కిట్, గుడ్. బాగుంది, సరదాగా వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ.